సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని మెర్కళశాలలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి మాటూరి గిరిజా ప్రియదర్శిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాటూరి గిరిజా ప్రియదర్శిని మాట్లాడుతూ విద్యార్థులను మహిళలను వేధిస్తే చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు చేసిన సహకరించిన వారు కూడా శిక్షార్హులని అన్నారు. మహిళలు తమ ఆలోచన విధానంలో మార్పు రావాలని, సమస్య వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, పోక్సో చట్టంపై పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్, అదనపు కలెక్టర్ మాధురి, ఎంఎన్ఆర్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ రవివర్మ, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
today we are observing the World Cancer Day. Remember, our lifestyle and food habits will help us. అంతేనా? మనం బర్గర్లు తినడం మానము, జంక్ ఫుడ్స్ మానము. ఇక్కడ కాబోయే డాక్టర్స్ కూడా అంతే కదా, తింటారు కదా. తగ్గించుకోండి కొంచెం కొంచెం, అట్లీస్ట్ ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చినాను. సో ఐ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ హియర్ టు స్పీక్ అబౌట్ విమెన్ రైట్స్. మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఏం చెప్పారంటే, నేను వేరే ప్రోగ్రామ్కి వచ్చాను. ఆ ప్రోగ్రామ్ అయ్యాక మేడం ఈరోజు ఒక కాలేజ్లో ఇలా వరల్డ్ క్యాన్సర్ డే అబ్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే జరుగుతుంది, అక్కడ విమెన్కి కొంచెం రైట్స్ గురించి చెప్పండి అన్నారు. ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ రస్టిక్ ఉమెన్ ఫ్రమ్ ది విలేజెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ కనిపిస్తారు నాకు. ఎందుకు అవసరమైంది? అవసరంగా తరతరాల నుంచి, అనేక తరాల నుంచి ఇబ్బందులు పడి మనం స్టేజ్కి వచ్చాం. ఆ రైట్స్ ఎట్లున్నాయి తెలుసా? కడుపులో ఉన్న దగ్గర నుంచి చనిపోయే వరకు విమెన్కి రైట్స్ ఉన్నాయి. అన్ని రైట్స్ ఎందుకు విమెన్కి? ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి చిన్నప్పుడు తండ్రి మీద ఆధారపడ్డాం, మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ మీద ఆధారపడ్డాం, వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడ్డాం. ఎక్కడ చూసినా ఒక పురుషుడి మీద ఆధారపడి బ్రతకడమే అయిపోయింది. కాన్స్టిట్యూషన్లో పొందుపరుచున్నాయి ఆర్టికల్స్, దేర్ ఆర్ ఫండమెంటల్. అవన్నీ చదువుకొని వచ్చేటప్పుడు కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉందండి మీ అందరికీ? హూ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? వాళ్ళు ఇక్కడ ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపులో ఉండేటప్పుడు రైట్ గురించి చెప్తాను. ఇంతకు ముందు ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో, ఎస్పెషలీ నార్థన్ సైడ్, అది అమ్మాయా అబ్బాయా తెలుసుకుని అమ్మాయి అయితే ఇమీడియట్గా అబార్షన్ చేసేసే పరిస్థితి. దాన్ని భ్రూణ హత్య అంటారు. దాని ప్రివెన్షన్ కోసమని ఒక హక్కు వచ్చింది. బతకనివ్వండి అమ్మాయిని అని చెప్పేసి, భ్రూణ హత్య లేకుండా అమ్మాయిని భూమి మీదకి వచ్చే ఒక హక్కు. సరే, పుట్టింది అమ్మాయి, పుట్టింది సరే. ఇంట్లో కొంతమంది పేరెంట్స్, ఇంకా కొన్ని ప్లేసెస్లో అమ్మాయి అబ్బాయి ఉంటే అమ్మాయిని ఒకలా చూస్తారు, అబ్బాయిని ఒకలా పెంచుతారు. అబ్బాయి చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, మమ్మల్ని పోషిస్తాడు అనే భావన. అందుకని అమ్మాయిని ఎట్లా పెంచుతారు? అమ్మాయి పెరిగితే పెళ్లి చేసి పంపించేసేయాలని ఆలోచన. గుండెల మీద కుంపటి ఇలాంటి పదాలన్నీ వాడతారు. అక్కడి నుంచి పోనీ అది వద్దు, పాజిటివ్గా మాట్లాడుకుందామని అమ్మాయి పెద్దది కొంచెం చదువుకుంటుంది, స్కూల్కి వెళ్తుంది, మైనర్ చదువుకొని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంది, ఇంటి నుంచి స్కూల్కి వెళ్తుంది. మా బ్రదర్ ఏదో మహేష్ బాబుని తీసుకొచ్చి పెట్టారు మధ్యలో. మహేష్ బాబు పొత్తిరి చేస్తే అబ్బా హీరో మహేష్ బాబు అయితే మేమేమనం అంటారా? మహేష్ బాబు అంటే ఒక చాలా ఇష్టం. ఆయన అలా చేసే మనిషి కూడా కాదు, ఎప్పుడు వినలేదు. ఈజ్ నాన్ కాన్ఫర్మేషన్ పర్సన్. సో పెద్ద అయితే సరే స్కూల్కి వెళ్తే స్టిల్ ఏ మైనర్. ఇన్ సమ్ విలేజెస్ మైనర్ మ్యారేజెస్ చేస్తారు, దాన్ని బాల్య వివాహం అంటారు, చైల్డ్ మ్యారేజ్. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాల చోటు పెళ్లి చేయకూడదు, చట్టరీత్యా అది లేదు. అటువంటి పెళ్లిళ్ళు చేస్తే పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులు, పురోహితులు, పెళ్లికి హాజరైన వాళ్ళు కూడా శిక్షార్హులు. అండ్ జరిమానా కూడా ఉంటుంది 1 lakh వరకు. సరే, పాజిటివ్ అనుకున్నాం కదా, పెళ్ళి కూడా అవ్వలేదు అమ్మాయికి, బాల్య వివాహం జరగలేదు, చక్కగా చదువుకుంది, జాబ్ చేస్తుంది మంచి కంపెనీలు. అక్కడ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏం చెప్తుంది?
ఎక్కడన్నా పని చేసే ప్లేసెస్లో హెరాస్మెంట్ అంటే అదేదో వర్క్ ప్లేస్లో కూర్చున్న అదేదో ఆమెను ఇట్లా చూపులతో కానీ ఆమె డ్రెస్ గురించి కామెంట్ చేయడం కానీ లేకపోతే మాటల ద్వారా వెర్బల్ లేదా సైగలు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్. ఆమె ఇంటి దగ్గర నుంచి ఆమె వర్క్ ప్లేస్కి వెళ్ళి వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా జరిగేవన్నీ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. అట్ ది సేమ్ టైం వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైనా కానీ ఆమె హైయర్ అఫీషియల్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, మేల్ కొలీగ్స్ హెరాస్ చేసినట్లయితే చట్టరీత్యా అది కూడా నేరం. అండ్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆమె లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. సరే, ఆమె అది కూడా ఎదుర్కోలేదు. పెళ్ళైనప్పుడు ఏం చేస్తారండి? కట్నం ఇస్తారు. డౌరీ ప్రొవిజన్ తెలుసు కదా. డౌరీ కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరం. అది వేరు రూపాల్లో పేర్లు మార్చి ఇంకా కొనసాగుతున్నటువంటి మరొక హీనమైనటువంటి విషయం డౌరీ. సో డౌరీ ప్రొవిజన్ యాక్ట్ ఉంది, ఇవ్వలేదు. లవ్ మ్యారేజ్, నెక్స్ట్ డౌరీ కూడా ఇవ్వలేదు. నేను అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఈ అమ్మాయిని పుట్టి పేరు కూడా పిలవకుండా ఇలా పిలుస్తూ ఉంటాను. నేను వినేదాన్ని మా చుట్టాల వారికి కూడా ఎప్పుడు ఆ వైఫ్ని పేరు పెట్టి పిలిచేవాడు కాదు. ఇది జోక్ చెప్తాను. ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారట. ఆయన ఎప్పుడు వాళ్ళ ఆవిడని డార్లింగ్ అంటుండేవాడట. డార్లింగ్ అంటుంటే పక్కింటి ఆవిడ అడిగిందంట, ఇంత ముసలైనా వాళ్ళ భార్యని ఇంత ఈ వయసులో కూడా డార్లింగ్ అని పిలుస్తాడని ఒక రోజు వెళ్ళిందట. వెళ్ళి తాతగారు ఏంటి ఎప్పుడు చూసినా మీరు మీ భార్యని డార్లింగ్ అని పిలుస్తారు, ఎంత ప్రేమ మీకు అంటే, కాదమ్మా అందుకనే డార్లింగ్ అని పిలుస్తారు. సో ఆమెని పేరు పెట్టి మాత్రమే పిలవాలి, రకరకాల పేర్లు అన్వయించుకుంటూ. అది కూడా గృహహింస చట్టం కింద నేను. ఆమె అంతేకాకుండా కొంతమంది పనులకు వెళ్తుంటారు. నాట్ ఓన్లీ మామూలుగా ఆఫీస్లో జాబ్ చేయడం కాకుండా ఏదైనా లేబర్ వర్క్కి వెళ్ళారనుకోండి, లేబర్ వర్క్ చేసే మహిళలకి ఒక రకమైన వేతనం, పురుషుడికి వేరే రకమైన వేతనం. చట్ట ప్రకారం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఒకే పని స్త్రీ పురుషులు సమానంగా చేసినప్పుడు. అంతేకాకుండా హిందూ సక్సెషన్ యాక్ట్. అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ, మహిళలందరికీ కూడా ఆస్తి హక్కులో భాగం వచ్చేసింది తెలుసా మీకు? అబ్బాయిలు ఎందుకంటే ఎక్కువగా చూస్తూ ఉంటాము కేసెస్లో. ఎప్పుడు చూసినా ఒక ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకున్నాం. తల్లిదండ్రులు ఒక ఇంటెస్టేట్ చనిపోయారు, అయితే ఇట్స్ అన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సంథింగ్. ఫస్ట్ థింగ్ వేసుకునేది ఈ పార్టీషన్లో ఏం చెప్తారంటే, మా చేతిలో అక్క ఉంటుంది, ఆమెకి కట్నం ఇచ్చాము, పెళ్లి చేసాము, బంగారం ఇచ్చాము, చాలా కానుకలు ఇచ్చాము, సో షీఈస్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ షేరింగ్ ద ప్రాపర్టీ అంటారు. అది కరెక్ట్ కాదు. ఈక్వల్ షేర్ వస్తుంది అమ్మాయికి. అబ్బాయికి ఎంత షేర్ వస్తుందో అమ్మాయికి కూడా అంతే షేర్ వస్తుంది. కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ రైట్స్ దగ్గర గొడవ పెట్టడానికి ప్రయత్నించదు అబ్బాయిని. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెళ్ళయింది అనుకున్నాం కదా, సరే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా ఆమె ఎదుర్కోలేదు. కానీ ఆల్మోస్ట్ సడన్ హస్బెండ్తోనే గొడవ వచ్చింది. గొడవ వచ్చేసి విడిపోయారు ఇద్దరు. దే హ్యావ్ ఎ చైల్డ్. ఇద్దరు విడిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఏంటంటే జాబ్ అది లేదు. షీ వర్క్ యాజ్ ఎ ప్రైవేట్ ఇన్ సమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్, సో జాబ్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి? మెయింటెనెన్స్ యాక్ట్ 125 CRPC ప్రకారం షీఈస్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్. హస్బెండ్తో ఉన్నప్పుడు ఆమె ఎటువంటి లైఫ్ లీడ్ చేసిందో, ఈవెన్ ఆఫ్టర్ డివోర్స్ ఆర్ సెపరేషన్, జ్యుడిషియల్ సెపరేషన్, ఎలా అయినా సరే ఆమె హస్బెండ్తో ఉన్నప్పుడు ఎట్లా ఆమె లైఫ్ లీడ్ చేసిందో, ఈవెన్ ఆఫ్టర్ సెపరేషన్ ఆల్సో షీ హ్యాస్ ది రైట్ టు మెయింటైన్ ది సేమ్ స్టేటస్. సో ఆమె పిల్లలకు కూడా మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంది కోర్టులో.
అంతేగాని అరే నన్ను వదిలేశాడు, నా బతికింది, నేను తెచ్చుకుంటాను అట్లాంటి ఆలోచన విధానాలు కాకూడదు. అసలు నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంతవరకు చదువుకుని వస్తున్నారు చాలామంది, ఇంత ముందులా కాదు. ఇప్పుడు పేరెంట్స్ ఆల్సో ఎంకరేజింగ్ చిల్డ్రన్, ఆడపిల్లలు చదివిస్తున్నారు. చదువుకున్నాక ఆలోచన విధానాలు మార్పు రావాలి. ఎందుకు చదువుకుంటారు? ఫస్ట్ ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. ఆలోచన ఎలా ఉండాలి అంటే, నేను ఏం చేయగలను, ఏం చేయాలి, ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా దాన్ని నేను హ్యాండిల్ చేయగలను అనే ఆలోచన రావాలి. చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్ళకూడదు. అది ఎప్పుడవుతుందండి? చదువుకుని దాని మీద కొంచెం ఆలోచన జ్ఞానం పెరిగి తన కాళ్ళ మీద తన ఆర్థికంగా నిలబడిన రోజున వస్తుంది. చదువుకున్న వాళ్ళు మాత్రమే సంపాదించాలని మళ్ళీ ఒకేసారి చేయగలరు. అవునా? ఇంట్లో మమ్మీ ఏం చేస్తారు? వంట చేస్తూ ఉంటారు, వాటి పిల్లల్ని రెడీ చేస్తారు, డాడీకి కాఫీ పట్టుకెళ్ళిస్తారు. అదే నాన్నగారిని అక్కడ పోయి పాలు పెట్టని చూడండి అని ఆమె డెడ్ వస్తే ఖచ్చితంగా పాలు అరచుకుంటారు. కాన్సన్ట్రేట్ చేయలేరు. ఏదో దగ్గర రీడ్ ది పేపర్ అది దూసేపారు. సో మెయింటెనెన్స్ యాక్ట్ అంటుంది. సరే, ఇది సమస్య. ఆయన చనిపోయారు హస్బెండ్, అయితే ఉన్నారు, ఓల్డ్ అయిపోయారు, ఆయన రిటైర్ అయిపోయారు, ఏమీ లేదు. అప్పుడు ఒక యాక్ట్ ఉంది, సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ప్రతి పిల్లలు కూడా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవ్రీ చిల్డ్రన్. ఎర్లియర్ ఓన్లీ అబ్బాయి మాత్రమే తల్లిదండ్రులు చూసేవారు. అందుకే కదా కొడుకు కావాలి అనేవాడు. ఇప్పుడు అమ్మాయిలే బాగా చూసుకుంటున్నారు పేరెంట్స్. అవునా? సో సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని ఉంది. యాక్ట్ ప్రకారం దే ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ నాట్ ఓన్లీ మెయింటెనెన్స్, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆల్సో. సో ఇక్కడ ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా అబ్బాయిలు. జస్ట్ నౌ ఐ హావ్ విజిటెడ్ భరోసాకి వెళ్ళాను ఎస్పీ గారు రిక్వెస్ట్ చేస్తే. వేర్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ అండర్ పోక్సో యాక్ట్. విన్నారా పోక్సో యాక్ట్ అని? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్. అసలు ఆ యాక్ట్ గురించి అమ్మాయిల కంటే అబ్బాయిలకి ఎక్కువ చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను. ఎందుకంటే ఆ యాక్ట్ ఎంతో చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నటువంటి యాక్ట్. రోజు రోజుకి పనిష్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ఆ యాక్ట్ ఏంటంటే, మైనర్ చిల్డ్రన్ హు ఆర్ ఏజ్ బిలో 18 years, అటువంటి అమ్మాయిలకి ఎవరైనా సరే ఏమైనా అబ్యూస్, అది ఫిజికల్ అవ్వాలని లేదు, మెంటల్గా కూడా అబ్యూస్ కానీ, ఆమెకి ఏదైనా మెసేజెస్ పంపించడం కానీ, అలాగే పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి ఏమైనా పంపించడం, చూపించడం, అలాగే న్యూడ్గా ఫొటోస్ తీయడం కానీ, లేదా మత్తు పదార్థాలు అలాంటివి ఇవ్వడం, మత్తు పదార్థాలు ఇచ్చి లోబర్చుకోవడం, లేదా ప్రేమ పేరుతో వంచడం, ఇవన్నీ కూడా యాక్ట్లో ఉన్నాయి. ఇంతకుముందు యాక్ట్ వచ్చిన కొత్తలో అంత కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయ్యేవి కాదు. ఇప్పుడు దేర్ ఆర్ గైడ్లైన్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ఇచ్చారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ కేసెస్ సంబంధించి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎస్పెషలీ ది స్టూడెంట్స్, అబ్బాయిలు ఈ కేసెస్లో ఉన్నారంటే జైలుకి వెళ్ళిపోతారు. ఫస్ట్ థింగ్, ఒక అంతటా బెయిల్ రాదు. మీ కెరీర్ అంతా పోతుంది. ఒక్క అమ్మాయి కోసం మొత్తం లైఫ్ అంతా పాడు చేసేసుకునే అవసరం లేదు. అబ్బాయిలు చెప్తున్నాను, గర్ల్స్ ఆర్ ద విక్టిమ్స్ కాదని. అట్ ది సేమ్ టైం ఒక్కొక్కసారి మీ తప్పు లేకుండా కూడా అందులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదు చట్టం అనడానికి లేదు. ఎవ్రీవన్ షుడ్ గెట్ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్స్. ఈ చట్టాల గురించి అవగాహన ఉండాలి తప్పకుండా. కాబట్టి యాక్ట్, ఈ పోక్సో యాక్ట్ గురించి తెలుసుకోండి. అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, బాగా చదువుకోండి. తండ్రి చెప్తాడు అబ్బాయికి, చూడు మన ఇంటి పక్కన సుజాత ఎంత బాగా చదువుకుంటుందో,
చూడగా అమ్మాయిని చూసి నేర్చుకో. ఏం చేయండి అన్న, రోజు సుజాతను చూడటం వల్ల నేను ఇలా చేయలేను. ఆ పరిస్థితి ఉంది. మీరు ఎట్లా ఉండాలి అంటే, ఒక కథ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. నేను మీకు అప్పట్లో ఓల్డ్ కథ కదా, ఒక 10 రూపాయలు ఇస్తాను మీకు. మీరు ఈ 10 రూపాయలతో ఏం కొంటారో తెలియదు, ఒక గది అంతా నింపేసేయండి 10 రూపాయలతో వచ్చే వస్తువుతో అంటే ఆలోచిస్తారు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఏం చేస్తాడు, ఆలోచించి గడ్డి కొంటాడు. సో లైట్ వెయిట్ కదా, గడ్డి ఎక్కువ దొరుకుతుంది. గడ్డి తీసుకొచ్చి గది అంతా నింపేస్తాడు. రెండో అబ్బాయి ఏం చేస్తాడంటే దూది కొట్టాడు, కాటన్, అది కూడా ఎక్కువ ఉంటుంది, దాన్ని మొత్తం గదంతా నింపేస్తాడు. ఆ తండ్రి కూడా గదిలో పడలేదు ఇట్లా. మూడో అబ్బాయి మీలాగా చాలా తెలివైన వాడు, బాగా చదువుకున్నాడు. ఒక క్యాండిల్ తీసుకొచ్చి వెలిగించి ఆ చీకటి గదిలో పెడతాడు. గదంతా వెలుతురుతో నింపుతుంది. సో ఐ ఎక్స్పెక్ట్ ది సేమ్ ఫ్రమ్ యూ. భావి భారత పౌరులు, మీరందరూ కాబోయే డాక్టర్స్, మీ అందరూ కూడా ఈ దేశాన్ని అట్లా వెలుతురుతో నింపుతారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడిషనల్ కలెక్టర్ మాధురి గారు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ సిహెచ్ రూపేష్ గారు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఇతర న్యాయాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి గురు సమానులైన ప్రొఫెసర్స్ మరియు విద్యార్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా సంగారెడ్డి జిల్లా న్యాయాధికార సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరందరూ ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు. మాకు లాకి, జడ్జెస్కి సంబంధం ఏంటి, అనవసరంగా మధ్యాహ్నం 2:30 నుంచి ఇప్పటిదాకా కూర్చోబెట్టారు, జడ్జిలు వస్తున్నారు అని చెప్పేసి ఈ పాటికి బస్సు ఎక్కేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. ఆ అపోహ నుంచి బయటికి పోవాలంటే మీకు అందరికీ కొన్ని విషయాలు తెలియాలి. ఇప్పుడు మీరు కాలేజీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక పోకిరి, అంటే మహేష్ బాబు అనుకుందాం, అంతే కదా, మన దేశం పోకిరి అంటే మహేష్ బాబే, మీ చున్నీ పట్టి లాగాడు అనుకోండి, ఏం చేస్తారు, కేసు పెడతారు. కేసు పెడితే ఎస్ఐ గారు వచ్చి అరెస్ట్ చేస్తారు మహేష్ బాబుని. అరెస్ట్ చేస్తే ఆయన వచ్చి, ఇలా ఒక అమ్మాయి చున్నీ లాగితే నాకు కేసు అని తెలియదండి, నేరం అని తెలియదండి అంటే వదిలేస్తారా ఎస్ఐ గారు? వదిలేయకూడదు. మహేష్ బాబుని కూడా అరెస్ట్ చేశారు వరంగల్లో, అలా గొడవ చేస్తారు. కాబట్టి అదేవిధంగా ఒక వ్యక్తికి ఆకలి, ఏదన్నా షాపులో బ్రెడ్ దొంగతనం చేస్తే, నేను ఆకలింది కాబట్టి దొంగతనం చేశానంటే వదిలేస్తారా? వదిలేదు. కాకపోతే భారతదేశంలో రాజ్యాంగం అనేది అవుతుంది. ఆ రాజ్యాంగం ప్రకారం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్ అంటారు, మిస్టేక్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి, అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా కానీ, భారతదేశంలో ఉన్న లాలన్నీ తెలుసుకొని ఉండాలి. ఎల్ఎల్బి చదవాల్సి, ఎల్ఎల్బి లా అనేది ఎల్ఎల్బి వాళ్ళకే కాదు, ఎవరికైనా కానీ లా అనేది తెలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో. కాకపోతే ఏది నేరము, మనకున్న హక్కులేంటి, బాధ్యతలు ఏంటి చాలామందికి తెలియదు. కాబట్టి జాతీయ స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ అనే ఒక సంస్థ ఉంటుంది, సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. రాష్ట్రంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అనే ఒక అధికార సంస్థ ఉంటుంది. జిల్లా స్థాయిలో నా అధ్యక్షతన జిల్లా న్యాయాధికార సంస్థ అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ద్వారా విద్యా సంస్థల్లో, గ్రామాల్లో మహిళలకి, ఇంకా ఈ అట్రాసిటీ గురయ్యే వ్యక్తులందరికీ కూడాను చట్టాల పట్ల కనీస అవగాహన కల్పించి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులేమిటి, బాధ్యతలు ఏమిటి, వాటిని వివరించే ప్రయత్నమే జరుగుతుంది. ఆ యొక్క సందర్భంలో భాగంగానే ఈరోజు మన ఎంఎన్ఆర్ కాలేజీ వారి యాజమాన్యం యొక్క సహకారంతో ఈరోజు గౌరవ న్యాయమూర్తి గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా వారు ఇప్పుడే చెప్పారు, 50 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మన ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పైరేడ్ గ్రౌండ్స్లో జరిగిందని చెప్పి ఆ సందర్భం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు.
తర్వాత వచ్చేసి మీరు భవిష్యత్తులో డాక్టర్స్ అవుతారు, చాలామంది గవర్నమెంట్ డాక్టర్లు అవుతారు, ప్రైవేట్ డాక్టర్లు అవుతారు. మీరు కూడా కోర్టుకి అసిస్ట్ చేయాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి. రేపు ఒక వ్యక్తి ఏదైనా చనిపోతే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. మీరు ఇచ్చే ఒపీనియన్ బట్టే అది హోమ్సైడల్ డెత్తా, లేదంటే సూసైడల్ డెత్తా, పాయిజనసా, డ్రౌనింగా, మీరు ఇచ్చే ఒపీనియన్ బట్టే మేము ఒక కంక్లూషన్కి వచ్చి ఆ ముద్దాయిని శిక్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫార్మసీ చదివిన విద్యార్థులు రేపు డ్రగ్ ఇన్స్పెక్టర్స్గా, డ్రగ్ కంట్రోలర్స్గా మెడికల్ షాపులు తనిఖీ చేసి అవి మిస్బ్రాండ్ అయ్యాయా, క్వాలిటీగా ఉన్నాయా అని చెప్పేసి మీరు ఇచ్చే రిపోర్ట్లు బట్టే మిస్బ్రాండ్ ఉన్నటువంటి డ్రగ్స్ను కూడా అమ్మే వాళ్ళని కూడా కన్విక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు పుట్టకల్లా కడుపులో ఉన్న శిశువు కూడా కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి. చనిపోయిన వ్యక్తికి కూడా University, we can call it as. So very good afternoon to everyone. So today we have chief guest who has I get nervous when like many important dignitaries are there in the dais. So it's regarding women laws and International Cancer Day. So we should know what are the laws are there in India, especially when it comes from the when you born as a kid. It may be Child Labor Prohibition Act, or it may be POCSO and Domestic Violence Act, or any other laws. First, the literacy should be there. I mean, the legal knowledge should be there for us. And as doctors, when you go into the profession, you should know the legalities. You should know the laws of the woman, because whenever a victim is coming to the police station, the first we will send her to any clinic. So there, the re-victimization should not happen. Just now we went to the Bharosa Center, and Honorable Justice Ma'am also clearly explained and what are the steps we need to take care of the women, especially when they are abused by other gender. And these things and other laws also will be explained by the ma'am. So I am also eagerly waiting to listen to the ma'am about all these women laws in India. Thank you for giving this opportunity. I am Chairman of District Legal Service Authority, Srimati Kranti Garu. She is not present today. Collector of Sangareddy, Sri Rupesh Garu, Superintendent of Police, and Sri Mahesh Garu, Vice President Bar Association Sangareddy. And I welcome all the other judicial officers who are present here. We are highly privileged, and all the judicial officers present here. On behalf of all the principals, staff and students of MNR Group of Institutions, I welcome you wholeheartedly. Just a brief about MNR Education Trust. We started the first institution in 1974 with 36 students and 2 teachers. And from there the journey started, and today we have 42 institutions with about 39,000 students. And we are spread around Hyderabad, Maharashtra, as well as we are running institutions in UAE, Dubai and Sharjah. And this was all the contribution of our visionary chairman, and of course all our dedicated staff, principals, non-teaching staff and teaching staff who are involved in the day-to-day activities of the institutions, and our well-wishers, that are the parents and the students. Today's event is about the lecture on women's laws related to women, and we are happy that most of the girls are here to understand what are the legal provisions available for women. And our honorable judge, Srimati Girija Priyadarshini Garu, is going to address you. It's a great honor for all of you to listen to her. And I take this opportunity to also
tell you that the MNR Education celebrated its Golden Jubilee celebration just recently on 20th of December, wherein Honorable President of India, Srimati Draupadi Murmu garu was the chief guest, and it was celebrated in parade grounds with all the fun and fair, and it was attended by almost about 20,000 gathering, right? Our parents, students, and well-wishers. It was a grand successful event which was conducted. So MNR Education Trust is also in the verge of turning it a university. Recently the state government of Telangana has passed the bill for the university, MNR University, and it is in the active consideration with the governor of Telangana. Mostly within a very short time we will be receiving orders from the government regarding the establishment of MNR University also.